నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలంటండి? శ్రద్ధగా అని ఉందా? శ్రద్ధ దాకా ఒత్తు లేదమ్మా, ఒత్తు లేదు అసలు. శ్రద్ధగా విని ఆ ఒత్తు పలకాలి. ఎలా? శ్రద్ధగా వినాలి. వింటున్నావా? నిద్రమా వీడు వింటున్నావా? పిల్లగాడికి ఏదని చెబితే వాడు వినకపోతే తల్లిదండ్రులు కాబట్టి పెద్దోళ్ళం కాబట్టి వాడిని చాలామంది చేస్తున్నాడు. వింటున్నావా? నిద్రమా విను అని చెప్పని గద్దిస్తుంటారు. హల్లెలూయా. దేవుడు గద్దించట్లేదు. నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞను అనుసరించి నడిస్తే ఏమిస్తాడంట? అమ్మా, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, ఈ భూమి మీద ఎన్ని రకాల జనాలు ఉన్నారో వాళ్ళందరికంటే కూడా నేనేం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. ఇంకా వినిన ఎడల దీవెనలు కుమ్మరిస్తాడంట. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తే? నీ దేవుని మాట శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిస్తే దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు. దేవుడు అనుభవిస్తాడు. దేవుని బిడ్డ నీ దగ్గరకు వచ్చి చేరతాయి అంతే. అసలు నువ్వు చేయాల్సిందే. అందుకే ఎక్కువ శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి అని చెప్పని నేను కాదు ఆరు. ఎందుకంటే ఈ మనుషుడు శ్రద్ధగా వినడని దేవుడు గ్రహించే పలుసార్లుగా 6 ద్వితీయోపదేశిస్తాడు. నేడు ఎప్పుడనండి అంటే ఎప్పుడు? ఈరోజే. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలమ్మా? హృదయంలో ఉండవలేను. నీవు ఉంచుకుని మౌనంగా ఉంటావు కాదు, వాటిని నీ కుమారులకు వాటిని ఏం చేయాలంట? అభ్యసింప చేయాలి. అభ్యసింప చేయడం అంటే ఏంటి? చెప్పరాదండి అయ్యగారిని కొత్త భాష లేకుండా. హల్లెలూయా. అభ్యసించడం అంటే అభ్యాసం అంటే కొన్ని మాటలు తెలుగులో అర్థం కావు, తెలియదు. ఎక్సర్సైజ్ అంటే అది తెలుసు. చదువుకోకపోయినా వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు రోజు. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? రోజు చేసేదాన్ని. అర్థమైందండి? రోజు చేస్తూ ఉంటే దాన్ని ఎక్సర్సైజ్ అంట. అని చెప్పని వచ్చిందాకా దిద్దితే రెండోసారి వచ్చేసిన తర్వాత మొదటి తర్వాత రెండో వచ్చిన తర్వాత మళ్ళీ ఏం ఇస్తారు? మళ్ళా రాస్తారా? ఇది నాకు వచ్చేసింది టీచర్ అంటాడు. అవునా కదా? అప్పుడేం రాస్తాడు? ఆ టీచరు ఈ అని చెప్పి మొదలు పడుతుంది. హల్లెలూయా. అలానే ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలకి అభ్యాసం చేయాలంట. ఏంటని? ఎక్సర్సైజ్ చేయాలి. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీడ అందే కానీ ఏ దేవుడు లేడని చెప్పని మొదట చెప్పాలి. వాటికి సాగిలు పడకూడదు, మొక్కకూడదని చెప్పని చెప్పాలి. చెప్తున్నావా? మేమండి అప్పుడప్పుడు అక్కడ కూడా వెళ్ళి అయ్యి కూడా తింటామండి. ఈ మధ్య అయ్యగారులు కూడా చెప్తున్నారు. అర్థం చేసుకుని వినాయకుడు కూడా తినేయచ్చండి. అక్కడ తినొచ్చు, ఇక్కడ తినొచ్చు అని చెప్తాను. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు అడిగినప్పుడు ఆయన చక్కటి సమాధానం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనే అదే చెప్తున్నట్టాను. ఏంటంటే మనం క్రైస్తవ నిష్ఠలో ఉన్నాం, మనకు భక్తిలో ఉన్నాం. ఆ భక్తి మనం ఆరాధన చేసే ఈ దేవుడు ఎంత మాత్రం కూడా విగ్రహార్పితమైన తినొద్దని చెప్పేశాడు. ఆయన చెప్పలేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తినొద్దు అని ఖచ్చితంగా చెప్పినప్పుడు చెప్పడానికి ఏమైంది? యేసుక్రీస్తుని ఎరిగితే ఆయన దేవుడిని తెలుసుకున్నట్టే. ఎవరైనా సరే, అది ఏ మతస్థుడైనా సరే, ఏ దేశస్థుడైనా, ఏ భాష మాట్లాడినా యేసుక్రీస్తుని అంగీకరిస్తే చాలు ఆయన దేవుడిని తెలుసుకున్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకొరకే దేవుడు బిడ్డలారా, నీ పిల్లలకు వాటిని ఏం చేయాలంటండి?
ప్రతిరోజు చెప్పాలి. అభ్యాసం అనేటువంటిది ఒకరోజు అప్పుడప్పుడు ఇష్టం ఉన్నప్పుడు కష్టం కలిగినప్పుడు కాదు, ప్రతిరోజు కూడా చెప్పాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా వాళ్ళకి నేర్పించాలి. ఎప్పటిదాకంటే వారు మనం చెప్పకుండా చెప్పేంత వరకు కూడా చెప్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేసి ఎప్పుడెప్పుడంటే ఇంట్లో కూర్చున్నప్పుడు, ప్రయాణం చేసి లేక త్రోవలో బజార్లో నడిచేటప్పుడు, ఇంకెప్పుడంటే పడుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. మాట్లాడుతున్నామండి ఏమా? వాటిని గురించి మాట్లాడుతున్నామా? దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నామా? ప్రియ తల్లులారా దేవుని వాక్యాన్ని పిల్లలకి అభ్యసింప చేస్తున్నామా? అదే టీవీ బెటర్ ఏమవుతుందో చూద్దాం. ఎవరండి రాదండి. మేము మాత్రం అనలేండి, పెడితే దోపడటం కానీ నేను అసలు పెట్టను, నా చేతితో నేను అసలు పెట్టను. అసలు కొంతమంది అంటుంటారు, తెలుగుగా మాట్లాడుతుంటారు, నేను అసలు పెట్టనండి, ఏదైనా పెడితే చూస్తుంటా కానీ లేదు. పెట్టదో మొట్టమొదటి లేవగానే ఏం చేయమని చెప్పాలి? ప్రార్థన చేయమని చెప్తాం కానీ మనం చెయ్యం. అందుకే పిల్లలు చేయరు. హల్లెలూయా. ఎక్సర్సైజ్ మీరు ఒకవేళ ఎక్కడైనా జిమ్ సెంటర్లో జాయిన్ అయితే ఫస్ట్ ఏం చేస్తాడు? ఆ జిమ్ ట్రైనర్ ఆ ట్రైనింగ్ ఇచ్చేయన మొదటి ఏం చేస్తాడండి? మేము ఇప్పుడు ఇది వచ్చాము అనకుండా ఏనండి. మొట్టమొదటి ఏం చేస్తారండి? ఎంతమంది బడికి వెళ్ళారు? చిన్నప్పుడు చాలామంది వెళ్ళి ఉంటారు, తక్కువ మంది వెళ్ళకూడదు. డ్రిల్ మాస్టర్ ఉండేవాడు. అటెన్షన్ ఆయన అంటాడా? కొత్తగా అటెన్షన్ స్టాండ్ అంటాడా? ఆయన చెప్పి చేసి అనుకుంటూ మనకు చెప్తాడు. అది నేర్చుకున్న తర్వాత ఆయన నెగిటివ్గా అటెన్షన్ అంటాడు. అంతే అంటే ఒళ్ళు దగ్గర పెట్టు. అటెన్షన్ పొజిషన్లో కదలకూడదు. అసలు కదిలాడంటే దెబ్బలు కొడతాడు. స్టాండర్డైజ్ మాట్లాడాలని ఏమైనా చేయాలంటే స్టాండర్డైజ్ పొజిషన్లో మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, కదలవచ్చు. కానీ అటెన్షన్ పొజిషన్లో ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే మంత్రులు గారు కొట్టేవాడు అంటారా కాదంటారు? మీ మంత్రులు కూడా కొట్టారా? చేతులైతే స్తోత్రం చేయలేదు. ఎవరు నేర్పారు? ఇది మాస్టర్ నేర్పారు, టీచర్స్ నేర్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే సాయంత్రం అయిపోగానే డ్రిల్ పీరియడ్ ఉండేది. ఆ డ్రిల్లో 1 2 3 ఒకటి చేతులు పైకి కిందకి అన్నీ కూడా. తర్వాత ఆయన విజిల్ మాత్రమే వేస్తాడు. ఆ విజిల్తో పాటు అనుగుణంగా మనం కూడా ఆ పిల్లలందరూ చేయాలి. ఎవరైనా తప్పితే ముందర చూస్తుంటాడు, 2 సార్లు 3 సార్లు కోడులు పడుతుంది. ఆయన దగ్గర విజిల్ ఉంటుంది. ఆ విజిల్ వెనుకాల ఒక ఏముంటుంది? ఎవరైతే తాడు ఉంటుంది. ఆ తాడు తీసుకుని కోడులు పడుతుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే గాయపరచాలని కాదు, నీవు నేర్చుకోవాలి అని, వాటిని అభ్యసించాలి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి. ఇంకేం చేయాలంట? ఎప్పుడెప్పుడంట? నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు నానా కూర్చుని మౌనంగా ఉండకూడదు. దేవా ఈ భాగ్యాన్ని ఇచ్చావు, ఈ 25వ సంవత్సరం చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యని చెప్పని కూర్చున్నప్పుడు దేవుని స్తుతించాలి. అలానే కాదు, మనం బయటకు వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, బడికి వెళ్తున్నా, ఊరికి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, దేవా ఎంతోమంది నాయన నాశనం అయిపోయినా నేను క్షేమంగా ఉన్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, ఊరికి వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను, ఇంకా చదువుకుంటా వెళ్తాను, కాలేజీకి వెళ్తాను, ఇంకా పలు రకాలుగా నేను వెళుతున్నానంటే నువ్వు కృపను ఆయన నన్ను బ్రతికించిన దేవా నీకు స్తోత్రం అని చెప్తూనే మన ప్రయాణాలు లేకపోతే మన నడక సాగించాలి. నడుచున్నప్పుడు ఇంకెప్పుడంట? పడుకునేటప్పుడు కూడా. చిన్నప్పుడు నాకు ఈ మాట చదువుతున్నప్పుడు పడుకోబెట్టుకొని అనగారంట ఒక ఊరు ఉందంట. ఆ ఊరిలోనంట ఒక చిలకను అది ఒక పిచ్చుకును తాగి ఉండేదంట. చిన్నప్పుడు చెప్పారా? ఈ కథలు ఎవరు చెప్పారు? జ్యోతము ఎప్పుడైనా కథ చెప్పింది మీ అమ్మ కానీ మీ అమ్మమ్మ కానీ? అలా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా.
చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని అభ్యసింపు చేయాలి, వాటిని నేర్పించాలి. ఎంతవరకు అంటే ఎవరు చెప్పకుండా, తండ్రి చెప్పకుండా, తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా వాటిని అభ్యసించేటట్టుగా, వాటిని చేసేటట్టుగా, వారికి అలవాటు పడేటట్టుగా నేర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భక్తుడైనటువంటి యోసేపు అన్నదమ్ముతున్నాడు. తండ్రి ఎప్పుడు కూడా తండ్రితో ఉన్నాడు యోసేపుగా. తండ్రి ఏం చేస్తుంటే అవన్నీ కూడా నేర్చుకున్నాడు యోసేపు. అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని తెలుసుకుని రమ్మని చెప్పి పంపిస్తే అన్నలు ఎక్కడ ఉండాలని చెప్పని వెళ్ళాడు. ఆ దూరంగా ఉండి అన్నలు తమ్ముడిని చూసి చంపేయాలనుకున్నారు. కోపం బాగా ఉంది. హల్లెలూయా. ఆ తమ్ముడు వస్తున్నాడు రా అని చెప్పి అనకుండా కలలుగానే కూడా వస్తున్నాడు. వాడిని చంపేసేద్దాం, వస్తున్నాడు, కళ్ళు ఏమైపోతాయి అని చెప్పని అంత కఠినంగా వారి మనసును కఠినపరుచుకున్నారు. అన్నయ్య ఎవరి మీద? తమ్ముడి మీదే, రక్త సంబంధం మీదే. ఈ రోజున దేవుని బిడ్డగా చాలా మంది కుటుంబాల్లో రక్త సంబంధులు కూడా చాలా కఠినంగా ఉంటున్నారు. అందరూ చచ్చిపోతామండి. ఏమి తీసుకుని మన క్రియలు మనతో ఉంటాయి, మనతో వస్తాయి. ఏమొస్తాయన్నా? ఏమొస్తాయమ్మా సుజనా? ఏమొస్తాయి? మన క్రియలు మనతో వస్తాయి. గడిచిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరంలో నూతన కార్యాలను ప్రారంభించాలి. నీ క్రియలు నీతో వస్తాయి. దేవుని బిడ్డ హల్లెలూయా. నీ కోపాన్ని తొలగించుకోవాలి, రోషాన్ని తొలగించుకోవాలి, ద్వేషాన్ని తొలగించుకోవాలి, పగ తొలగించుకోవాలి. మన హృదయంలో ఉన్న ప్రతి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపాన్ని తొలగించుకోవాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎందుకంటే నీవు దేవుని ఇల్లు అనే విషయాన్ని మర్చిపోకు. నువ్వు దేవుని మందిరం, దేవుని గృహం అనే విషయాన్ని నువ్వు మర్చిపోదు. ఈ నూతన సంవత్సరంలో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. మనందరం ఈ మందిరంలో ఉన్నాం, కానీ మనమే దేవుడు ఈ మందిరంలో కాదు. హల్లెలూయా. మన హృదయాలలో ఉండడానికి ఇష్టపడుతున్నవాడు. హల్లెలూయా. అందుకే మీరే దేవుని. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. ప్రతి ఇల్లును ఒకరి చేత కట్టబడు, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును అంతం మటుకు, చివరి వరకు, తుద మటుకు స్థిరముగా చేపట్టినే కదా మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. గంభీర స్వరంతో ప్రభుని స్తుతిద్దా. హల్లెలూయా. మీరే దేవునికి ఏమై ఉన్నారు? మందిరమై ఉన్నారు. మీరే దేవునికి ఇల్లు అయి ఉన్నారు. మీరే దేవుడు నివసించే గృహమై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనందరం ఎవరమండి? నూతన సంవత్సరంలో దేవుని నివాసమై ఉన్నామనే విషయాన్ని మర్చిపోవాలి. కొత్త సంవత్సరం గురించి చెప్పలేదు. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ రోజున కూడా కిస్మిస్ గురించి అసలు దేవుడి అసలు అయ్యారు చెప్పలేదు. మరి తన పేరు ఎత్తలేదు, నా చేతుల పేరు ఎత్తలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రిస్మస్ రోజు ఏం ప్రసంగం చేశాడు అయ్యారు? అసలు అర్థం కాలేదు. 3 మాటలు చెప్పాడు. ఆ కూతురు కూడా చెప్పింది, ఏం చెప్పారు నాకు అర్థం కాలేదని చెప్పింది.
హల్లెలూయా. నాకంటే ఎవరు అన్న మాట కాదండి. మీరు ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు, కరెక్ట్గా వింటే అర్థమవుతుంది ఏం చెప్పారు. వాళ్ళందరూ చెప్తారు 3 విషయాలు. అమ్మా 3 విషయాలు చెప్పారు. నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. 3వది అలా చెప్తే మాకు అర్థమైంది అని. అలా చెప్తే అంట 3 ముక్కలుగా చెప్తే సరిపోదు. చెప్పినా 3 ముక్కలు. అసలు మన వీరికిడిలో లోపం ఉంటే మనం శ్రద్ధగా వినకపోతే అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు కొత్త సంవత్సరం గురించి చెప్పాలి. కొత్త సంవత్సరం ఏంటంటే మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. క్రొత్త ఇల్లు. మనం ఏ ఇల్లు? క్రొత్త ఇల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొత్త సంవత్సరం గురించి ఏం చేస్తున్నావు? ఇప్పుడు 2 చూసి నన్ను చేస్తాను. మీ సెల్ ఫోన్ తీసేసుకుంటాను. నేను సాక్షంగా చేస్తాను. ఇదేంట్లో ఉందండి, కనబడుతుందా? రైట్ మోడ్లో పెట్టుకోండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, విషయం చెప్పుకోండి, పర్వాలేదు లేకుండా పర్వాలేదు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బ్యాంకుకి వెళ్తే స్విచ్ ఆఫ్ అని ఉంటుందండి. కలెక్టర్ గారి దగ్గర స్విచ్ ఆఫ్ అని చెప్పండి. ఈ లోక అధికారే యాక్సెప్ట్ చేయట్లేదే. నువ్వు దేవుని గారికి దేవుడి దగ్గర కూర్చొని ఎంత భయంగా అక్కడ మాట్లాడుతున్నావు అంటే ఇంగ్లీష్ కొడతాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇట్లాగే మరి అత్తగంటి నుండి మాట్లాడతారు. యాబట్టి నేను కలుపుకుంటారు. నాకు ఏ పుట్టినా పర్వాలేదు కానీ మీరు మంచిగా ఉండటమే నాకు కావాలి. హల్లెలూయా. మీరు మంచిగా పుట్టాలి. దేవుడు అంటే చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. దేవునికి భయపడాలి. అసలు దేవునికి భయపడాలి. నాకు కాదు భయపడేది. ఐగోరు దోస్తుంది ఐగోరు నేనే చెప్పను మిమ్మల్ని. అసలు మిమ్మల్ని ఏం చేయగలను? ఆయన గబ్బ చెప్తాను అంతే. ఈడ్చి కొడతాడు, సాడిచి కొడతాడు, ఎయిర్ బీరు బిగుతాడు అంతే. అర్థమైందండి? ఆయన కొట్టాడు అనుకోరు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అంత ఖచ్చితంగా ఆడుకుంటాడు, ఎక్కుంటాడు అనుకుంటుంటారు. మీరు అనుకున్నట్టే ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. మొహమాటం లేకుండా మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం దేవుని ఇల్లు. దేవుని ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలి? 6:19 చదవండి. తర్వాత వచ్చిన జాతర అవసరమైన జాతర రాదు. 6:19 20 కాదు. 6 అంటే 3 చదువుతున్నాను. నాకు అవసరమైన చదువు. దేవుని ఆలయం ఎలా ఉందంట? పరిశుద్ధమై ఉన్నది. మీరు ఏమై ఉన్నారు? పరిశుద్ధమైన ఆలయం. అంటే అపవిత్రత వస్తే పరిశుద్ధంగా ఎలా ఉంటుంది? ఉంటుందండి. అపవిత్రత వస్తే ఏమైపోద్ది? పరిశుద్ధమైంది అపవిత్రమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కాదు. నేను గాజులు బాలలో ఒక్క ఏమైంది? కొంత పైలు దొక్క వేసి తాగరాదు అని చెప్పానంటే పాలన్నీ ఏమైపోతాయి? హల్లెలూయా. ఇన్ని పాలు తీసుకుని ఒక్క చుక్క దాంట్లో మజ్జిగ చుక్క వేస్తే ఏమైపోతాయి? ఏమైపోతాయి అండి? అవునా గీలేదంటే ఆగుయా. మన జీవితాలు కూడా అంతేనండి. మరి ఎంత శ్రద్ధగా వింటారో, ఏమి లోకంలో ఏమి మీ చెవిలో పడకుండా మీ హృదయంలో పడకుండా ఉంటారో అప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండగలుగుతారు. మీరు అంత క్లియర్గా చెప్పాడు కొరింథీ సంఘానికి. ఈ రోజున మనకు చెప్తున్నాడు, మీరు ఆలయమై ఉన్నారు. ఏ ఆలయం? దేవుడు నివసించే ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. అందుకొరకే మీరు మీ పిల్లలకు వాటిని అభ్యసింపజేసి ఇంట కూర్చుంటున్నప్పుడు, త్వరగా నడుచున్నప్పుడు, లేచినప్పుడు, పరుడున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలంట. నిజంగా మా పిల్లలకి దేవుని వాక్యం చెప్తానని స్తోత్రం చెల్లించండి. మా పిల్లలకి వాక్యం నేర్పిస్తున్నానండి అనేవాడు. మీ పిల్లలకి ప్రతిరోజు పొద్దున్నే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ నూతన సంవత్సరంలో ప్రారంభించండి. మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని అలవాటు చేయండి. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవంట.
అయ్యా నేను దేవునికి ఇష్టమైన బిడ్డనాక, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు ఆయన ఉండేటట్టుగా నువ్వు ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, అలా చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయాలి. చిన్నప్పటి నుండి కూడా నీవు ఆడకుండా నీవు పిల్లలకు చెప్తే, నువ్వు చేస్తూ వాళ్ళకి చెప్తే వాడు చక్కగా నేర్చుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు, అయితే క్రీస్తు కుమారుడై ఉండి కూడా మోషే దేవుని ఇల్లందరినీ కూడా నమ్ముకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు కుమారుడై ఉండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఏం చేశాడంటే ఆయన ఇంటి మీద నమ్మకం ఉండి, యేసుక్రీస్తు ప్రభువు వారు సైతం కూడా దేవునికి ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉన్నావా? భర్తకు భార్య నమ్మకం, భార్యకు భర్త నమ్మకం, తల్లిదండ్రులకు పిల్లలు నమ్మకం, పిల్లలకు తల్లిదండ్రులకు నమ్మకం, అత్తమామలకు కోడళ్ళు, అత్తమామలకు అల్లుడు, లేకపోతే పిల్లలు అందరూ నమ్మకంగా ఉండాలి. దైవజనులకు విశ్వాసులు నమ్మకంగా, విశ్వాసులకు దైవజనులు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత ఏక కుటుంబంగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటే ఏమవుతుందంటే ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును. ఆ నిరీక్షణ, మనం పరలోకానికి వెళ్తామనే నిరీక్షణ తుదమట్టుకు ఎప్పటి వరకు అండి? తుదమట్టుకు, చివరి దాకా, చచ్చేంత వరకు ఆయన పాత గౌడు పడతాడండి. అసలు చెప్పని విడిచిపెట్టదు. అంతము మట్టుకు, చివరి వరకు, తుదమట్టుకు చేపట్టిన ఎడలా అప్పుడు మనం ఇల్లుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. విడిచిపెడితే దేవుని ఇల్లు కాదు, మర్చిపోతే దేవుని ఇల్లు కాదు. ఏంటండి రాలేదని చెప్పండి. నాకు ఎవరు ప్రార్థన చేశారు, వారు సాక్ష్యం చెప్పారు. ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో మేము కొన్ని ఆదివారాలు ప్రార్థన కూడా రాలేదు. అలా కాకుండా వచ్చే సంవత్సరం ప్రతి వారం వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. ఎంత మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం జరిగిందా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నేను కనబడాలి, దేవుని బిడ్డలో ఆయన బిడ్డగా నేను ఉండాలంటే ప్రతి వారం నేను వెళ్ళాలి అని చెప్పని ఆయన సన్నిధిలో కనబడుతుండాలని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. 6 రోజులు ఉద్యోగానికి వెళ్తే 6 రోజులు నువ్వు ఖచ్చితంగా అధికారి చూస్తుంటాడు, అందరూ చూస్తుంటారు, నువ్వు సంతకం చేసావా లేదా, ఏ టైంకి వచ్చే టైం కూడా వేయమని చెప్తుంది. ఇప్పుడు టైం నీ సంతకాలు లేకుండా ఏమొచ్చేసినాయి, బయోమెట్రిక్ అంట. ఏలు ముద్ర పెడితే కొన్ని చోట్ల అయితే ఫేస్ కూడా ఏంటిదట, ముఖం కనపడితేనే ఎక్కడుండి అక్కడ కలెక్టర్ గారు చూస్తున్నాడు, ఎంతమంది ఏ టైంకి వస్తున్నారు అన్నీ కూడా కనబడిపోతారు. అంతా ఆన్లైన్ అయిపోయి. దేవునికి స్తోత్రం. మోసం చేయడానికి కుదరట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి దానికి ఎందుకంటే వేస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి మోసం చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. అయినా నువ్వు మోసం చేసినప్పుడు కూడా దేవుని దగ్గర మాత్రం తప్పించుకోలేవనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసులుగా జ్ఞానం. అంతవరకు కూడా నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నా యొక్క నివసించినట్లు దేశంలో ఎవరిని చూస్తున్నాడంట? నమ్మకస్తులైన వారిని చూస్తున్నాడంట. కొడుక ఎవరు చూస్తున్నాడు? ఎత్తరపోయేవాళ్ళు కాదు, ఎవరిని? నమ్మకస్తులైన వారు. హల్లెలూయా. ఎవరినమ్మా చూసానా? ఎవరిని? నల్లగట్ల ఎవరిని చూస్తున్నాడు? ఎదురవుతుందే కేంద్ర స్తోత్రం చెల్లిద్దా. నమ్మకస్తులైన వారు, నమ్మకస్తులైన వారు నేను ఎవరి దగ్గర? దేవుని దగ్గర నివాసం చేయాలి. దేవునితో ఉండాలి అంటే నా యొక్క నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతున్నాను. అని చూడట్లేదు నేను చెప్పని నీ ఇష్టానుసారం నీవు ప్రతి దాంట్లో నమ్మకం. వేళకు వస్తున్నావా, పాటలు పాడుతున్నావా, ముందు రావాలని, ముందు వరుసలో కూర్చోవాలి. ఆలస్యానికి అసలు హాబీ ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది దేవుడు నీకు తలాంతి ఇస్తే పాట తలాంతి ఇస్తే పాట పాడగలిగా. ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయలేదు, ఆసక్తితో రావాలి. ఎప్పుడు చూసినా సరే ఒకడే చేస్తున్నట్ట, ఎప్పుడు చూసినా ఇద్దరే చేస్తున్నట్ట. హల్లెలూయా. పోటీ పడుతూ దేవుని సన్నిధి, నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలని, నేను నా త్వరాన్ని వినిపించాలి, నేను నా సాక్ష్యాన్ని వినిపించాలని దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతిని. ఎందుకంటే ఈ దేహం ఎవరిదంట? నీలో దేవుడు ఉంటే ఆ తపన, ఆ మంట, ఆ చుగుప్స నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. నేను చేయాలి దేవుని కోసం అని చెప్పని తప్పని నీ ఉండి గబగబ పెడుతుంటావు. అది లేకపోతే సార్ తిడతాం, పై ఆఫీసర్ గారు తిడతాం, ఏమంటాడో చెప్పి ఆ భయంతో గబగబ పెడతాం. దేవుడు తిట్టడం అనుకుంటాం. ఈ లోకంలో అధికారి ఇచ్చే జీతం కంటే కూడా ఆయన ఇచ్చే జీతం చాలా ఎక్కువ. లెక్కేసుకొని కావాలండి.
ఒక గంట ఆక్సిజన్ తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళి అడగండి, కార్పొరేట్ హాస్పిటల్ అడగండి, మామూలు హాస్పిటల్ అడగండి, ఎంత తీసుకుంటారని ఛార్జ్ చేస్తారు. ఆయనకి నీ జీతం అంతా ఇచ్చినా కానీ ఆయనకి నువ్వు ఏమి ఇచ్చిన. అందుకే మనం చేస్తున్నాం, ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేవు ఆయన ఒక్క మాటతో చెల్లి కొట్టేస్తున్నాను. అదేంటండి హల్లెలూయా. 6 రోజులు ఆక్సిజన్కి 43,230 అక్షరాల కట్టాను. 6 రోజులు, 6 × 24 × 300, గంటకు 300 రూపాయలు ఉచితంగా తీసుకుంటున్నాం. ఎన్ని లక్షలు చెల్లిస్తే ఆయన రుణం తీరుతుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి, నమ్మకంగా ఆయన ఆరాధన చేయాలి, నమ్మకంగా దేవుని స్తుతించాలి ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు నీ పిల్లలకు వాటిని అభ్యసింప చేయమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే తుదమట్టుకు స్థిరంగా చేపడిన మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడని చెప్పని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మాట్లాడలేదు కానీ మనం దేవుని ఇల్లు అయి ఉంటున్నాం, మనము దేవుని ఇల్లు అయి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. హల్లెలూయా. ఈ దేవుని ఆలయముగా ఉన్నటువంటి మన దేహాన్ని ఏం చేయకూడదట? ఎలా పాడవుతుంది? ఎలా పాడవుద్ది? మన దేహాన్ని ఒక ఇల్లు పాడైపోవడం అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఏదో ఒక చెప్పలేటండి, ఇల్లు పాడైపోయిందని చెప్పి ఎప్పుడు అంటాం? అంత సున్నాలు వేసి చక్కగా గిలాబ్ చేసి మన చర్చిలాగా ఉందని పాడైపోయింది అంటామా? లేకపోతే ఆ తలుపులన్నీ, కిటికీలు మొత్తం ఊడిపోయి సరిగా లేక, ఫ్లోరింగ్ లేక, లేకపోతే అలగక మామూలుగా ఆ కప్పుళ్ళు అయితే ఏది మన చెత్త అనుకోండి, తాటాకి అవన్నీ కూడా మరి పాడైపోయి కురుస్తూ ఉందనుకోండి, అప్పుడు పాడైపోయిందని. మన దేహం అనే ఈ ఇల్లు కూడా పాడైపోయిందంటే ఎలా పాడైపోతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలు మన దేహాన్ని అంతటినీ కూడా ఏం చేసేస్తుంటాయి? పాడు చేశారు. అందుకే దేవుడు ఏ ఆత్మను మనకి ఇచ్చాడట? ఇంద్రియ నిగ్రహము కలిగిన, జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకోగలిగినటువంటి ఆత్మనిచ్చాడు. కానీ ఏ ఆత్మని ఇవ్వలేదట? దాస్యపు ఆత్మని ఇవ్వలేదు. నువ్వు దేనికి దాసులయ్యే ఆత్మ నీకు ఇవ్వలేదు. వాటిని జయించగలిగినటువంటి ఆత్మనే. ఏ ఆత్మని? ఏ ఆత్మ? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. నీ ఇంద్రియాలను ఏంటి? జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా ఏ జ్ఞానేంద్రియం నీ పాపానికి ప్రేరేపిస్తుందో దాన్ని నిగ్రహించుకోగలిగినటువంటి ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవా నీ ఆత్మ నాపై కుమ్మరించు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చానన్నావుగా, ఎందుకు దీన్ని జయించలేకపోతున్నాను? నా నేత్రాశను జయించగలిగిన ఆత్మశక్తి, నా వినికిడిని జయించగలిగిన ఆత్మశక్తి నాకు దయచేయి ప్రభువా. నా స్పర్శను నా దేహంతో ఏ పాపము చేయకుండా, ఏ దోషము లేకుండా, ఏ నేరము చేయకున్నట్లుగా నా దేహాన్ని నీకు అప్పగిస్తాను. దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నీలో ఉండి ఏ పాపానికి కూడా. అలాగే యోసేపును ఆ అన్నలు చూసినప్పుడు దేవుడు గారు ఏ మాత్రం ఇప్పుడు అల్లనే ఉన్నాడు, అన్నిటినీ సహించాడు, భరించాడు. ఏం చేశాడని? తీసుకెళ్ళి అమ్మేసేసాడు. ఎక్కడన్నారు? ఎక్కడమ్మారండి? చెప్పండి అమ్మా. ఇష్మాయిలుకి. ఆ ఇష్మాయిలు ఏం చేశారు? ఎవరికి అమ్మారు? పొతీఫర్కి అమ్మేశారు. పొతీఫర్ ఎవరు? ఫరో సైన్యాధ్యక్షుడు. హల్లెలూయా. పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఇల్లు చెడిపోలేదు. ఏ ఇల్లు? దేహం అనే ఇంటిని చెడగొట్టుకోలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యోసేపు తన తండ్రి అయినటువంటి ఎవరు? యోసేపు గారి తండ్రి ఎవరు? యాకోబా ఇశ్రాయేలా? యాకోబే ఇశ్రాయేలు. హల్లెలూయా. బాబు వింటున్నారా? బయట ఉన్నాడు. యాకోబా ఇశ్రాయేలా? యాకోబే ఇశ్రాయేల్. హల్లెలూయా. ఎన్నో కొడుకు? అమ్మా
11వ కొడుకు 12వ కొడుకు పేరేంటి? బెన్యామీను. వీళ్ళిద్దరు తల్లి ఎవరు? రాయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ద్వారం జరిగిందంటే చేయని నేరాన్ని, పాపానికి పారిపోయినా, చేయకుండా పారిపోయినా తీసుకెళ్ళి 4 గోడల మధ్య జైల్లో పడేశారు. జైల్లో కూడా దేవుని విడిచిపెట్టారు. జైల్లో కూడా నమ్మకం, ఆయన నమ్మకత్వాన్ని ఏం చేస్తూ వచ్చాడైనా? ప్రార్థనను విడిచిపెట్టలా, తన దేవుని విడిచిపెట్టలేదు. గోతున పడేసిన ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని మాత్రం యోసేపు విడిచిపెట్టనందు చేత దేవుడు ఆయన విడిచిపెట్టకుండా అక్కడి నుంచి కూడా ఏం చేశాడండి? పైకి లేవనెత్తాడు. ఎక్కడ తీసుకెళ్ళాడంటే, ఎక్కడో గోతులు ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళాడండి? సింహాసనం మీద తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే తన దేహం అనే ఈ మందిరంలో పాపం ప్రవేశించకుండా నమ్మకంగా జీవించాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిదా? నేను చూడు, దేవునికి స్తోత్రం చెల్లిదా? హల్లెలూయా. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిదా? హల్లెలూయా. చూడండి, పాపం ఒప్పేసుకుంది. ఏమన్నా తప్పేమో పక్కన పెట్టుకుంది, నిద్రవస్తుంది చెప్పిందా? మరొకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిదా? పడిన నాదు గోతి నుండి పైకి లేవానే తినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవానే తినావు. రావు, మనకి ఏమీ రావు, నేర్చుకునే ప్రయత్నం చేయరు, ఏమీ రావు. వచ్చినప్పుడు మాత్రమే అయ్యారండి అమ్మ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భజన చేయి, చాలా బాధపడింది. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు పాలక నీ నామమును. మంచి పాట. హల్లెలూయా. ఆ రోజుల్లో ఈ పాట పాడుకుంటూ పోలాటం వేసేవాడు. పోలాటం పాట అనేవాడు. అదేనండి. ఉందా జ్యోతక్క? లేదా? చేతులెత్తి స్తోత్రం చెల్లిదా? ఏ ఆశ్చర్యంగా చెప్తున్నారు? ఏం అనుకున్నా కాదు, నిద్ర మాకు ఏమైనా నిద్ర వస్తుంది అన్నట్టు పెట్టారు మొక్క. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిదా? హల్లెలూయా. నిద్ర అన్నాడు స్తోత్రం చెల్లిద్దాం. బిడ్డలారా, యోసేపు తన శరీరాన్ని, తన దేహం అనే ఈ యొక్క మందిరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నందు చేత ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడండి? యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఆశీర్వదించాడా? మరి ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నావు? ఈ రాత్రి దేవుని బిడ్డ ఒక నూతన తీర్మానం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే ఆయన విశాలమైన దేవుడు, లెక్కలేని దీవెనలు. మనకు కావాల్సింది ఏంటంటే ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టు చేయండి, మంచిదే. కానీ దేవుని ఆశీర్వాదం రావాలంటే ఆయన నీ దగ్గర చూసేది ఏంటి? బాగా చదువుతున్నావా? మంచిగా మనం మంచి డ్రెస్ వేసుకున్నామా? లేకపోతే మంచిగా చెప్పండి ఆస్తి సంపాదించామా? అయ్యున్నాయా? ఏమీ చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. గుడికి సమయానికి వస్తున్నాడు. ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానం, ప్రతిరోజు ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం నువ్వు ఎలా తీర్మానం చేస్తావు? కనీసం ఆ తీర్మానం, నీవు చేస్తున్న తీర్మానాన్ని బట్టి నీవు ప్రార్థన చేస్తున్నావా లేదా? హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుని అందరూ అంటారు, ఏమంటారండి? మోసగాడు. ఈరోజు ఇప్పుడు అందరూ మోసగాడని చెప్తున్నాను దేవుని బిడ్డలారా. చూడండి, 17:9 వచనం చదవండి. దేవుడు 17:9. అది కాదు నేను చెప్పిందండి. రైట్. ఎవరు అక్క చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అక్కపోతాం.
ఏంటి కదా? ఇర్మియా ప్రవచన గ్రంథం 17:9. యాకోబు గారు మోసగాడు అంటున్నావే, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. ఎక్కడుంది ఇది? నీ దేహంలోనే ఉంది. హృదయం అన్నిటికంటే కూడా మోసకరం. యాకోబు మోసం అంటున్నావు. ఈరోజు నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. అంటే నువ్వేమై ఉన్నావు ఇప్పుడు? యాకోబు కంటే కూడా మోసగలిగి మోసగాడు. మరి యాకోబు మోసగాడైతే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఒప్పుకున్నాడా? ఈ రోజున మనం ఆశీర్వదింపబడాలంటే ఒప్పుకోవాలా? గట్టి చెప్పాలి. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటాను చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కప్పుకోను, నా పాపాన్ని కప్పుకోను, నేను ఒప్పుకుంటాను. నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి, నాకు మేలు కావాలి, నాకు పరలోకం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా ఒప్పిస్తుంది. ఏముంది పర్లేదు, ఎంజాయ్ చేయాలనే మనసు కూడా వెంటనే కలిగిస్తుంది. ఏంటది? ధైర్యం కాదు, నీ హృదయమే పెద్ద దెయ్యం. ఇప్పుడు చెప్పేదాన్ని మోసం చేసేది ఎవరో కాదండి, సైతాన్ చెప్పేదాన్ని. అమాయకులను దాన్ని పట్టుకుని సైతాన్ చెప్పడం. సైతాన్ ఏం చేయదు అసలు. నీవు అనుకున్నది నువ్వు నెరవేరిస్తే సైతాన్ నీ దగ్గరికే రాదని చెప్తున్నా దేవుని దాసుడు. కాబట్టి చెప్తారా? నీవు ఏదైతే తీర్మానం చేస్తున్నావో, బాప్తిస్మం పొందినప్పుడు చేసిన తీర్మానాన్ని సంఘ కట్టుబాట్లకు లోబడి ఉంటావా? ఉంటానని చెప్పంటున్నావు. యేసయ్యని నమ్ముతానంటున్నావు. ఎన్నిసార్లు జారిపోయావు, ఎన్నిసార్లు నువ్వు పడిపోయావో, ఎన్నిసార్లు తొలగిపోయావో. ఈ రోజు రాత్రి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు చేసిన తీర్మానాన్ని ఎన్నిసార్లు నేను ఎప్పుడు చేశానని చెప్పని ఒక్కసారి అక్కడ ఎన్నికలు పడేసేయాలి. హల్లెలూయా. ఏదో నువ్వు అడిగావు కాబట్టి చెప్పింది కానీ నాకేడన్నా అసలు ఆ మనసు అని అనుకున్నావా? నీ హృదయం నిన్ను మోసం చేస్తున్న విషయాన్ని మర్చిపో. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరి దేని వల్ల అంటండి ఈ మోసాన్ని గుర్తించగలిగింది ఎలాగంట? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం. క్రియల ఫలము చొప్పున క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు చూస్తున్నా. ఆ ఫలం ఇచ్చేది బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతీకారం చేసే దేవుడు. యెహోవాను నేను హృదయమును ఏంటండి పరిశోధించువాడను, లోపల ప్రతిదాన్ని కూడా అంతరింద్రియములు. అంతరేంద్రియాలు అంటే అంతర్ ప్లస్ ఇంద్రియములు. లోపల అదవుతుంది. అంతరింద్రియాలు, అంతర్ ప్లస్ ఇంద్రియాలు. నీ లోపల కూడా పరిశోధన చేసేది. ఎక్స్రే కనపడదు, స్కానింగ్ కనపడదు, బ్లడ్ టెస్ట్లో కనపడదు, ఏ టెస్ట్లో కూడా రానే రాదు. పాపం కనపడదు. దేవుని బిడ్డ హృదయమును అంతరింద్రియములను పరీక్షించు వాడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయ పరిశీలకుడు, నీ హృదయ పరిశోధకుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే ఈ రాత్రి కాల సమయం లేక ఈ ఉదయకాల సమయం, ఈ నూతన సంవత్సరంలో హల్లెలూయా నువ్వు దేవుని ఇల్లుగా ఉండాలని నా దేవుని ఆశ. దేవుని బిడ్డ నువ్వు ఎలా ఉంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుడిని నూతన సృష్టిగా చేయడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. గడిచిన సంవత్సరాలు నేను ఎలా చేశాను, అలా చేయకుండా ఉన్నా బాగుండేది, అనవసరంగా చేశాను, ఎలా చేసి అసలు దాని గురించి ఆలోచన చేయాలి. దేవా నేను గడిచిన వస్త్రం నీకు ఇష్టంగా బ్రతకలేకపోయాను, ఇన్ని సంవత్సరాలు నీకు ఇష్టంగా బ్రతకలేకపోయినాయా. ఇప్పటికైనా సరే నీకు ఇష్టంగా బ్రతికేటట్టుగా నా అంతరింద్రియాలను, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను. నన్ను క్షమించమని నువ్వు హృదయపూర్వకంగా అడగలిగితే ఆయన నీ హృదయానికి రాజు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. చేతులు ప్రభుని స్తుతిద్దా. చేతులంటే సింగిల్, నేనంటే చేతులు ఇది ఉంది కాబట్టి రెండో చేయలేకపోతున్నాను. మీరు సింగిల్ ఊపుతున్నారు, రెండు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు వెనకాల ఫోన్ చూసేది ఎవరు? చేతులు ఎత్తంటే ఎంత చక్కగా కూర్చుని ముచ్చట్లు అనుకున్నాము.
చేతులెత్తి స్తోత్రం చేయలేదా? చేతులు ఒకటి కాదు, సింగిల్ కాదు, డబ్బులు 2 ఇచ్చాడు దేవుడు మనకి. హల్లెలూయా. మరొకసారి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, హృదయాన్ని అంతరింద్రియాలను పరిశీలించేది ఎందుకండి మనం శిక్షించిన కొరకు కాదు, ఆయన మన హృదయంలో ఉండటం. నిన్ను బాధ పెట్టడం కొరకు కాదు, ఆయన మన హృదయంలో ఉండటానికి. ఆయన రాజుగా ఉండి నిన్ను మంచిగా ఆశీర్వదించడం కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన దీవులను కుమ్మరించడం కొరకు, ఆయన బిడ్డగా నిన్ను చెప్పడం కొరకు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోసేపు పాపానికి దూరంగా పారిపోవడం గల కారణం ఆయన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకున్నాడంటే దేవుని ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే పాపం చేయలేదు. దేవునికి స్తోత్రం. పాపానికి దూరంగా పారిపోయినందు చేత ఇక్కడ పాపానికి దూరంగా పారిపోయాడు. కానీ పారిపోయినటువంటి ఆయన్ని ఎక్కడ కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నువ్వు పాపాన్ని దూరంగా పారదోలితే దేవుడు నేను అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నాడు అండి? భూమిలో ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు? ఒక ఇంటికి వచ్చాడు. ఒక మార్గంలో వాళ్ళ దగ్గరికి దొరికాడు. అక్కడి నుంచి ఒక ఇంటికి వచ్చాడు. అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. పొతీఫర్ ఇంటిని కూడా ఏం చేశాడని? నీవు దేవుని గృహం కొట్టు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదమే తప్ప శాపం కలుగదు. హల్లెలూయా. నీవు ఆశీర్వాదంగా ఉండాలని ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడని నమ్మేవాడు స్తోత్రం చెల్లించండి. చెప్పడం తేలికే కానీ నేను అనుసరించకపోతే ఈ హల్లెలూయాకి విలువ లేదు దేవుని బిడ్డ. హల్లెలూయా. గడిచిన సంవత్సరాలు ఇవన్నింటినీ చెప్తుంటారు కానీ మనం చేసేదని చెప్పని చేస్తే మాత్రం దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేదు. దేవుని వాక్యానికి, దేవుని యొక్క వాగ్దానాలకు వారసులు కావాలంటే ఖచ్చితంగా దేవుని గృహముగా నీవు ఉండాలి. ఆయన ఉంటే చాలు. దేవుని కూడా ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. పొతీఫర్ ఇంటిని ఆశీర్వదించాడు, జైలును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జైలు కూడా నాయకత్వాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎక్కడున్నా సరే ఆశీర్వాదంగానే ఉంటావు, కానీ ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనను నీవు ప్రతిష్ఠించుకున్నావు కాబట్టి, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి, నీలో ఏ పాపం లేకుండా చేసుకున్నావు కాబట్టి. హల్లెలూయా. ఆయన నీలో ఉంటాడు. ఆయన ఉంటే ఆనందమే. హల్లెలూయా. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్య నా రక్షకుడై హృదయమును వసించెను. తర్వాత సండే స్కూల్ పాట అంటే హృదయంలో ఆనందం అయ్యా నువ్వు చేయండి అన్నట్టు మొక్కలు ఎంతసేపు అయినా సరే ఇంటికే కూర్చోండి. మీరు బాగుపడినా పర్వాలేదు, ఈ సమయం మనకి దొరకదు అసలు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గుడ్డి కంటే నేను టైం పెడితే ఎదురు వస్తుంది. ఎంత అన్యాయం అండి అసలు, ఎంత అన్యాయం అసలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 8 గంటలకు స్టార్ట్ చేస్తానని చెప్పి చూసిన, 8 చూసిన, 8:30 చూసిన, 9 గంటల దాకా చూసిన, అయినా రావట్లేదు. మీకు లాభం లేదని చెప్పని 9 గంటలు 10 నిమిషాల తక్కువ 9 గంటలకు వచ్చి అక్కడ ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు 10 గంటలకు వచ్చి, 11 గంటలకు వచ్చి, 12 గంటలకు వచ్చి, ఇప్పుడు ఇంకా నిద్రని చెప్పని 9 గంటలకు వచ్చి నాకు నిద్ర రాదా? చేతులెత్తి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. వాక్యాన్ని వినండి. వాక్యాన్ని మీ హృదయంలో దూరితే, వాక్యం మీ హృదయంలో నివాసం చేస్తే ఎక్కడ పాపం అనేది మనం అంటనే అంటాం. పాపం మనలోనికి రాకుండా కాపాడగలిగేది ఏంటంటే దేవుని వాక్యమే. దేవుడే. యోసేపు పారిపోవడం గల కారణం దేవుని వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటాడు కదా పొతీఫర్ భార్యతో, ఏమన్నాడండి? అంతటిని అప్పగించాడు కానీ నిన్ను తప్ప, ఆయనకి నువ్వు భార్యమైనందు చేత నిన్ను తప్ప ఏముందో ఏమి లేదు ఆయనకు తెలియదు అసలు. నిన్ను తప్ప అన్నిటినీ నాకు అప్పగించాడు. ఈ ఘోరమైన చదువు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని ఆయన చుట్టమండి. పొతీఫరు యోసేపు చుట్టమా? చెప్పరేంటండి? మౌనం కూడా కాదని చెప్పరే. మాకేమన్నాడు?
కాదు. ఆయన ఏ దేశస్తుడు? ఐగుప్తు దేశస్తుడు. ఈయన ఏ దేశస్తుడు? ఇశ్రాయేల్ దేశస్తుడు. వాళ్ళకి వీళ్ళకి అసలు లేవసులు. ఆయన అంటున్నాడు, ఈ ఇంట్లో ఏముందో ఏమి లేదో నా యజమానికి తెలియదు, అన్ని కూడా నాకు అప్పుడు నిన్ను తప్ప, ఆయనకి నువ్వు భార్యమైనందు చేత నిన్ను తప్ప అన్నిటినీ నాకు అప్పగించాడు. కారణం, ఈ ఇల్లు దేవుని ఇల్లు అనే విషయం ఆ యజమాని గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా? నువ్వెక్కడైనా ఉంటే నువ్వు దేవుని కుటుంబంగా కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరిలో ప్రత్యేకంగా కనపడాలి. ఒక ప్రత్యేకింపబడిన దాన్ని, ఒక ప్రత్యేకింపబడిన వాడుగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిదా? చేతులు ఊపుతూ స్తోత్రం చెల్లిదా? ఒక్కొక్కడు గుడ్లు ఎర్రగుళ్ళు బయటపోతా ఉన్నాయి. గుడ్లో గొడవలు. చేతులెత్తి స్తోత్రం చెల్లిదా? నవ్వటం కోసం అట్లా నిద్రపోతుందని చెప్పి మీ వాక్యం వినడం నా ఉద్దేశం. అంతే తప్ప మిమ్మల్ని పెట్టాలని కాదు. మీ గుడ్లు నేను ఎందుకు పడతాను లేదు. కొత్త సంవత్సరంలో ఈ మాట రోజుకుని ఆత్మ మిమ్మల్ని నవ్విస్తే నిద్రపోతాని ఉద్దేశం. అని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదో ఒక రకంగా అన్నం పెట్టేటప్పుడు ఎక్కడ చూపిస్తాం? అక్కడ మొదటి అక్కడ సందమామ ఎందుకండి? ఆ సందమామని చూపించి ఇక్కడ తొందర అని పెడుతున్నాడు. అంటే అదే ప్రాసెస్లో తప్ప మిమ్మల్ని అన్నది తిట్టాలని కాదు. వాక్యం ఏదో రకంగా మీ హృదయంలో పడాలి. నిద్రపోవాలి. నిద్రపోతే మీ వాక్యం మీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోసేపు అట్టి రీతిగా చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ తరచులో మాట్లాడు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎవరికి విరోధంగా అండి? ఎవరికి విరోధంగా? ఎవరు తీసుకొచ్చాడు? అక్కడ అవసరం అసలు దేవుడు? ఆయన ఏజ్ ఏంటండి? ఆయన వయసు ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? 4 గోడల మధ్యలో ఇద్దరే ఉన్నారు. నాతో పాపం చేయి అని చెప్పానంటే నేను ఏమన్నాడండి? ఈ దుష్కార్యం చేసి, ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకోవాలి అని చెప్పాను. హల్లెలూయా. దేవుడిని తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే ఆయన హృదయంలో దేవుడు నడిచాడు. కాబట్టి ఆయన పాపానికి చిన్నప్పుడు పాట పాడేవాడు. పారిపో పారిపో పాపానికి దూరంగా పారిపో. హల్లెలూయా. ప్రభు యేసుకు చేరువగా చేరుకో. పారిపో. కనీసం 2వ తరన్న పాడితే అని ఎదురన్నా పోతుంది. పారిపో పారిపో పాపానికి దూరంగా పారిపో. ప్రభు యేసుకు చేరువగా చేరుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందా? పారిపోయి ఎక్కడి దగ్గర అయ్యాడు? దేవునికి దగ్గర అయ్యాడు. పాపానికి దూరం అయిపోయాడు. దేవునికి దగ్గరైపోయినట్టు చేత దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాడు? కొన్నిసార్లు దేవుని అంగీకరించడం ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినా తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో ఏమన్నా చెప్పకూడదు అన్నాడండి. అందరికీ బొడ్డి పెట్టేటట్టుగా జైలు గారే పక్కన అబ్బాయి నేను ఏదో కొత్తగా చేస్తుంటాను, కానీ ఏముందో లేకపోయిందో, ఎవరికి ఏది పెట్టాలో, ఏ రోజుని ఏమి అన్నీ కూడా కూరగాయలు నూనె అన్నీ కూడా లిస్ట్ అంతా కూడా ఈయన ఏమైపోయాడండి? ఒక వార్డులాగా అన్నీ చేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి అప్పగిస్తారండి? ఇంట్లో ఎవరికి అప్పగిస్తారు? ఆ అజమాయిషి అంతా నమ్మకంగా ఉన్నవాడికై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకంగా ఉన్నాడు. జైలుగా తన నమ్మకత్వాన్ని గుర్తించాడు. ఆయన దేవుడు ఉన్నాడు, దేవుని భయకలిగినాడని గుర్తించాడు, ఆయనకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులైతే మరొకసారి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. 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 అందుకొరకే దేవుని బిడ్డలారా, ఆ జైల్లో ఉంటుండగానే గొప్ప అద్భుతం జరిగింది. పానదాయకులు మీకు తెలుసు, ఊరికి చెప్పేస్తున్నాను.
ఇద్దరు కూడా పక్షికారులు కళలు కన్నారు. కళల భావాలు చెప్పగలిగిన వాడు ఎవరు లేరు అక్కడ. దిగాలు ఉన్నారు. ఏదైనా రోజు ఉన్నట్లు లేవు, ఈ మొక్కలు లేవు అని చెప్పారు. దేవుని దగ్గర నమ్మకంగా జీవించేవాడు, ప్రార్థనాపరిన వారు నీ బాధలు అన్నింటినీ గుర్తిస్తారు. ఏంటమ్మా నీ మొహం అలా ఉంది, నీ హృదయం అలా ఉంది. హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక రూపం మారిపోతుంది కాబట్టి ఏం బాధ ఉంది, ఏం కష్టం ఉంది, ప్రార్థన చేద్దాం చెప్పు అని చెప్పాడు. ఏమైందా నాయన? అరే ఇది పరిస్థితి అని చెప్పాడు. కళల భావం చెప్పాడు. కళల భావాన్ని బట్టి జరిగిపోయింది. అక్కడ వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల దాకా మరలా క్షేమం 2 సంవత్సరాల దాకా మరలా గుర్తు రాలే. ఎవరో నువ్వు భక్తి చేస్తావు, ప్రార్థన చేస్తావు, ఇది కూడా మర్చిపోతుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిగులు పడమా. నేను ఒకసారి హెచ్చించే దినం ఒక దినం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి కలుస్తే తన భావం చెప్పగలరు ఎవ్వరు లేరు. అప్పుడు ఎవరు చూసాడంటే, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, నేను ఎంత బాబిట్టోడిని, నేను ఎంత దుర్మార్గుడిని, అయ్యో నాకు కళ వచ్చినప్పుడు నేను అక్కడ ఒక అయ్యూపు పట్టువాడు ఉన్నాడయ్యా జైల్లో, అబ్బాయి ఎంత చక్కగా చెప్పిండో, చెప్పినట్టే జరిగింది నాయను, నేను ఎంత బాబిట్టోడిని, అయ్యో అక్కడ ఉన్నాడు నీ కళ్ళ భావం చెప్పేవాడు అని చెప్పని ఏం చేశాడండి, ఆయన అడ్రస్ చెప్పాడు. ఎక్కడ ఉన్నాడా? జైల్లోనే ఉన్నాడయ్యా, మన జైల్లోనే తీసుకురండి అని చెప్పాడు. గడ్డ గురించి చక్కగా నీట్గా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకుని వస్తే, అయ్యా నువ్వు కళల భావం చెప్తాడు. అయ్యా దేవుడి కళల భావం చెప్తాడు, నా వల్ల కాదని చెప్పాడు. అంత ఎరిగిన వాడైనా జ్యోతి, అంత చెప్పగలిగిన వాడైనా దేవుడే చెప్తాడయ్యా పరువు గారికి అని చెప్పాడు. హల్లెలూయా. అయ్యా ఇది పరిస్థితి, జరగబోయే కార్యాలను మీకు ముందుగా చెప్పాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి కాబట్టి ఎవడో ఒకటి పెట్టుకోండి. నీకంటే జ్ఞానవంతుడు, నీకంటే తెలివిగలవాడు, నీకంటే వివేకం కలిగిన వాడు, ఆత్మజ్ఞానం ఎవడు నా రాజ్యంలోనే లేరు నాయన అని చెప్పాడు. హల్లెలూయా. యేసయ్య నీలో ఉంటే నీకు సాటి ఎవరు కూడా లేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీకులాగా ఎవరు లోకానుసారంగా జీవించండి, ఎవరు నీకు సాటి కాదే. ఆయన యోసేపు అలాంటి వాడు. యోసేపు అనే జ్ఞానవంతుడు, యోసేపు అనే ఆత్మ వివేచన కలిగిన వాడు. ఎక్కడ లేడండి? ఎక్కడ లేడు? ఐగుప్తులోనే లేడు. హల్లెలూయా. ఎక్కడ లేడు? ఐగుప్తులోనే లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయన నీ జ్ఞానం అంత జ్ఞానం అసలు నా రాజ్యంలో ఎవరికి లేదు, ఆఖరికి నాకు కూడా లేదు, కానీ నేనే పెడుతున్నాను. నేను మాసంలో ఏదో ఒక సంతం చేస్తూ ఉంటాను, కానీ అంత కాలు కదపాలన్న, చెయ్యి కదపాలన్నా సరే నీ ప్రమేయం లేకుండా ఎవడు ఏమి చేయడానికి వీల్లేదని రాజుగారి శాతం. రాజుగారు ఉంగరం పెట్టాడు, రాజుగారు గుర్రం ఎక్కించాడు, రాజా వస్త్రాలు వేసాడు, కిరీటం పెట్టి ఓ అని చెప్పని మాత్రం కూడా రాజాన్ని తీర్పాలు దేవుని ఇస్తుంది. కారణం ఆయన దేవుని ఇల్లు, దేవుని ఆయనలో ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు దేవుని హృదయంలో ఉంచుకున్నట్లయితే ఎక్కడ పొరపాటు చేయి, అబద్ధం చేయి, మోసం చేయి, ఏది చేయు. దేవుని బిడ్డ దేవుడిని నమ్మకత్వం చూస్తున్న విషయాన్ని మర్చిపోకుండా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ పడిపోవు, జారిపోవు, తొలగిపోవు. ఆయన తలగా ఉంచుతాడు. ఇంకా ఎలా ఉంచుడు? నిన్ను పైవాడు ఉంచుతాడు. ఎందువల్ల నేను అప్పు ఇచ్చేదాన్ని అప్పు ఇచ్చేవాడుగా చేస్తుంటాడు, అప్పు చేయకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేం చేసే కారణంలో చదువుకోండి. అసలు ఎన్ని దీవెనలో దేవుని మాట శ్రద్ధగా వినకపోతే 14 వచనం వరకే దీవెనలు, కానీ 14 వచనం నుండి ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? ద్వితీయోపదేశకాండం 68 వచన, 15వ వచనం నుండి 68వ వచనం వరకు, మొదటి వచనం నుంచి 2వ వచనం నుంచి 14 వచనాల వరకే ఆశీర్వాదాలు, కానీ 15వ వచనం నుండి 68 వచనాలు శాపాలు. ఏ ఎక్కువ ఉన్నాయి? శాపాలు ఎక్కువ ఉన్నాయి. వినకపోతేనే, అనుసరించకపోతే, వినడం అంటేనే చేయడం అని చెప్పని ఎన్నోసార్లు చెప్పా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నూతన గర్భంగా ఉండడానికి నువ్వు సిద్ధపడితే ఆయన నీలోనికి రావడానికి, నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో, కనికరం చూపించే దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఆయన గృహంగా ఉంటావు, ఆయన ఇల్లుగా ఉంటావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. ఎక్కడుంటే అక్కడ దీవెన, ఎక్కడుంటే అక్కడ మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా
దేవుడు పంపించినప్పుడు ఆయన నమ్మకంగా చేశాడు అన్నీ కూడా. యేసుక్రీస్తు ఎందుకు పంపించాడు అంటే, ఎందుకు పంపించాడు? మనందరినీ కూడా పాపం నుంచి విడిపించడం కొరకు, శాపం నుంచి విడిపించడం కొరకు. ఈ హృదయం దేవుని ఇల్లుగా ఉన్నటువంటి మనం శాపగ్రస్తులమైపోయి నాశనం అయిపోతుండగా ఈ నాశనమైనటువంటి తన ఇంటిని మరలా తిరిగి కట్టడం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన తన విలువైన రక్తాన్ని శిలువలో పెట్టి మన కొరకు తన రక్త క్రయధనాన్ని ఇచ్చి మనల్ని శిలువలో ఏం చేశాడనండి? కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ఈయన అందరి కోసం దత్తానంటున్నాడు. అందరి కోసం చచ్చిపోతే ఆయన మాంసం ఎలా చెల్లిస్తారో, ఆయన రక్తం ఎలా లాగలిస్తారో అని చెప్పని చూస్తున్న సమయంలో ఆయన ఒక రొట్టెను తీసుకొని, ఇది మీ అందరి కొరకు విలువబడుతున్న ఆస్తుంది. ఆయన పాత్ర తీసుకొని మీ అందరి కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధపరచుట కొరకై మనం నదులు తిరగాల్సిన పని లేదు. ఏ నదులు తిరగాల్సిన పని, ఏ నదులు తిరిగినా ఈ బోడుగుడు గుండు చేసుకుంటే గుండు పూడైపోతుంది. కానీ అంతేనండి, చెరువులో మురిగినా, కాలంలో మురిగినా, నదుల్లో మురిగినా, సముద్ర స్నానాలు చేసినా ఎంతవరకు ఎక్కడ తడుస్తుందండి? దేహం మాత్రమే. హృదయాంతరంగాని కడిగేది మాత్రం ఏది కూడా మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెనే, రమునే తప్పించెను. మన శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఈ రక్తం మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. నీ మనస్సును శుద్ధి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కంటితో, నీ అంతరింద్రియంతో చేసిన పాపాన్ని కూడా క్రీస్తు రక్తం ఏం చేస్తుందండి? చెప్పండి. కడిగి వేస్తుంది, శుద్ధి చేస్తుంది, నిన్ను పవిత్రంగా ఉంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కార్చిన రక్తమే మనకు విమోచన, మనకు స్వస్థత, రోగ స్వస్థత. దేవునికి స్తోత్రం. దయ్యాల నుంచి విడుదల, సమస్త పాపం నుంచి విడుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే నువ్వు ఆయన ఇల్లుగా ఉంటూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుని నిత్యరాజ్యానికి వారసుడు కావాలని మరొక నూతన సంవత్సరం నీ జీవితాన్ని ఇస్తుంటున్నాడు. నీకు ఎప్పుడు కూడా దేవా, ఈ నూతన సంవత్సరం నా నోటి మాట, నా కంటి చూపు, నా వీనికి, నా ప్రవర్తన అంతటి కూడా నువ్వు పరిశీలన చేస్తున్నావు. నీ లేఖనంగా నాతో మాట్లాడు. మరికొన్ని విషయాలు పగటి కాలం ముందు కూడా మరి దేవుడు చెప్పైతే నేను మరలా బోధేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దేవుడి ప్రేరేపణతో ఈ మాటలు చెప్పాను. ఆఖరి వారంలో కూడా ఇదే మీకు చెప్పాను. ఇది దేవుడిచ్చిన, ఏం చెప్పాలి, ఈ నూతన సంవత్సర సందేశంగా కొత్త సంవత్సరం కోసం ఏమేమో వాగ్దానాలు అని చెప్పాను. దేవుడు నీకు ఇస్తుంది. నీవు దేవుని గృహం, నీ వాగ్దానం మీకు అందించాను. నీవు దేవుని గృహం. హల్లెలూయా. నేను సైతాన గృహం కాకూడదు. నేను ఎంత మాత్రం నరక ప్రాప్తుని లేకపోతే పాతాళవాసాన్ని కాకూడదు ప్రభావం. నేను పరలోక వసించాను. ఎప్పుడు ఈ సంవత్సరం ఎంతమంది చనిపోతారో తెలియదు. మనం మాట్లాడకుండా కొత్త సంవత్సరంలో ఫస్ట్ రోజు అట్టెందుకు వెళ్ళిపోకుండా ఎంతమంది చనిపోతాం, ఈ లోకంలో విడిచిపెడతాం మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆ ఇల్లుగా మనం చెట్టుబాటు చేసుకుందాం. అటు కృపను మనకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థించడం. 10 నిమిషాలు ప్రార్థించారు. దయచేసి మోకరించి రాను భక్తి పెరగాల్సిన దానికి బదులుగా నీరసం పెరిగిపోతాం. ఆసక్తి పెరగాల్సిన దానికి బదులుగా
భక్తిలో ఎప్పుడైతే నీవు శ్రద్ధతో నిలపలేకపోతున్నావో నీరసం పెరిగిపోతుంది. దేవుని బిడ్డ, దేవుని సేవించే విషయంలో ఆసక్తి మందగిలితే మనం నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది, అన్నీ వస్తాయి. దేవుని బిడ్డ, ప్రభుని సేవించే ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదని చెప్తున్నాడు. ప్రభుని సేవించే విషయంలో, ప్రభు సన్నిధిలో ఉండే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యపరమైన ఆసక్తి. 3 దినాలు దేవుని వాక్యాన్ని విన్నారు. ఎంత శ్రద్ధగా విన్నారో. 5వ అధ్యాయం 7వ అధ్యాయం వరకు కూడా కొండ మీద ప్రసంగం చేసుకుంటుండగా విన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలను ఎంతో ఆసక్తితో విన్నారు. అందుకే ఆశీర్వదింపబడ్డారు, అందుకే దీవింపబడ్డారు, పరలోక రాజ్య ప్రాప్తులయ్యారు. ఈ రోజు దేవుని వాక్యాన్ని వినడానికి మనకు బతుకం నిద్ర. వారు 3 పగలు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. దేవుని బిడ్డలారా, 40 రోజులు దివారాత్రులు కూడా దేవుని బిడ్డలారా భక్తులైన మోషేగా దేవునితో సహవాసం చేస్తుండగా యెహోషువ భక్తుడు కూడా 40 రోజుల భాగాలు మానేసేసి దేవుని సన్నిధిలో అలాగే కూర్చున్నాడు. అని పెడుతున్నాడు, నా గురువు గారు ఎప్పుడు వస్తారు, దైవజనుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పని మనం ఎప్పుడు ముగించేస్తాడని చూస్తాడు. ఆసక్తి మనకు వెళ్ళిపోతుంది. నువ్వు దేవుని